అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చియున్నది. యోహాను సువార్త 4:23. ప్రియమైన సోదరి సహోదరులారా, మనము తండ్రిని ఆత్మయందును సత్యమందును ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధించే భాగ్యాన్ని యేసుక్రీస్తు మనకు దయచేస్తారు. ప్రియ పరలోక తండ్రి, మేము మీకు ఆత్మీయ ఆరాధనలు అర్పించుచున్నాము. దయచేసి మా అర్పణలను అంగీకరించండి. మేము ఆత్మయందును సత్యమందును మేము ఆరాధించే భాగ్యాన్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు దయచేయండి. ఆమెన్. పరలోక తండ్రి తన దయగల హస్తమును చాచి మన కుటుంబాలను దీవించునుగాక. ఆయన కృపచేత మన కుటుంబాలు శాంతి సమాధానాలతో వర్ధిల్లునుగాక. ఆమెన్.